ఇవాళ ఇంకొక ఛాలెంజ్, నో ఫుడ్ నో వాటర్ ఓన్లీ సిటీ వ్యూ. మొత్తం తెలుసు గిట్లకి వెళ్ళిపోతాం. ఇడికెళ్ళి నాకు ఇరికే అంటాడు. ఆ రూట్ దాటిపోయినాక అరే కానీ రైట్ మళ్ళీ ఉంటే టైం వచ్చేసి ప్రజెంట్ 12 అవుతుంది రాత్రి. ఇప్పుడైతే తింటున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం హైదరాబాద్ లో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. దానికోసమే బయలుదేరినాం. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు డెస్టినేషన్ వచ్చేసి ఎంత లేదన్నా 80-100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. నైట్ టైంలో అసలు హైదరాబాద్ ఎట్లుంటుందని చెప్పేసి ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం స్టార్ట్ కాబోయే ముందు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్లో ఫుల్ ట్యాంక్ వేయించుకుందాం. ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాదే మనకు 100 కిలోమీటర్లు. తర్వాత లోకల్లో కూడా మనం తిరుగుతూ ఉంటాం నైట్ అంతా, కాబట్టి మనకు సరిపడా పెట్రోల్ అయితే ఉండాలి. నైట్ టైంలో మళ్ళీ పెట్రోల్ దొరికేందో దొరకదేందో. సో ఇప్పుడైతే ఒక దగ్గర ఆపుకొని ఫుల్ ట్యాంక్ వేయించుకొని వెళ్దాం. సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్స్ అట్లా లోపలికి అయితే వచ్చేసినాం ఆల్రెడీ. ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది కరెక్ట్ టైం కదా, అందరు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనమాట. నాకు తెలిసి ట్రాఫిక్ ఒక 10:30 దాకా ఉంటుండొచ్చు, అంతేనారా? సో 10:30 తర్వాత మనకు కొద్దిగా ఫ్రీగా తిరగచ్చు. ఆ లోపల గిట్ల ట్రాఫిక్ అటు తిరుగుదాం. సిటీలో మెయిన్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటి అన్నింటి కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. లైక్ నెక్లెస్ రోడ్ కావచ్చు, లేకపోతే మన చార్మినార్ కానీ, ఇంకా బుద్ధుని విగ్రహం కానీ, అవన్నీ ఉంటాయి. అవన్నీ కవర్ చేసుకుందాం. చాలా మంది ఏదో 11-12 చాయ్ దానికి వస్తారట చార్మినార్ దగ్గరికి. అవునారా? నిజంగా మన సిద్దిపేట నుంచి వెళ్ళి అటు అవతల నుంచి కూడా ఉత్త కారు కట్టుకొని పని కట్టుకొని వస్తారట తెల్లం దాకా చాయ్ దానికి. మరి అంతగానే ఏముంటది, ఇలా మనం కూడా టేస్ట్ చేద్దాం. చేద్దామారా? చలో, ఇవాళ నైట్లోనే కాబట్టి నైట్లో అన్ని కవర్ చేసుకుందాం. సిటీలో అది తిరుగుదాం, మెయిన్ ప్లేస్ కవర్ చేసుకుందాం అని వస్తే ఒకటి ఇడిదికి పోతుండే ఒకటి ఇడిదికి పోతుంది. నాకు పిత్కని తెలిసింది నా ఏమైంది. ఇడిదికి ఏదో దుర్గం చెరువు అది ఇది అంటారు, ఇటేమో ఎల్బీ నగర్ పోయేది తీసుకోపోతారు. ఇటు సైడ్ మరి రైట్ దిగి పోతుంటే గిరిగిట్ అంటారు. కేబుల్ బ్రిడ్జ్ దూరం, అది వేరే కవర్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు దగ్గర నియరెస్ట్ ఏముందో అది కొట్టుర్రీ. కష్టమే ఉంది. అట్లా ఉన్నాడు, చెప్పేటోడు అట్లా చెప్పండి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇట్లకెళ్ళి వచ్చినాం అనమాట. అందుకే ఇక్కడ నుంచి చూపించుకుంటూ పోతున్నాం. ఇక్కడ ముంగడి పోగానే మన ట్యాంక్ బండ్, సచివాలయం అవి ఉంటాయి. అక్కడ నుంచి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తవ్వలు ఏమన్నా దొరుకుతుంది తినుకుంటూ పోదాం. ట్యాంక్ బండ్ దగ్గర ఇత్తులు బాగుంటాయి, ఏమైనా ఇత్తులు కొనుక్కుందాం. పర్రిగా పొట్టు ఆకలేదురా. ఇవాళ ఇంకొక ఛాలెంజ్, నో ఫుడ్ నో వాటర్ ఓన్లీ సిటీ వ్యూ. ఛాలెంజ్ రా. ఒక నైట్ తినరా, డే కాదు, డే మొత్తం కాదు, నైట్ ఒక నైట్ తినరా. ఇప్పుడే తిందాం, మొత్తానికి తినొద్దు. సరే ఏమన్నా చూద్దాం పరే, కానీ దొరికితే. కప్ ఎంతరా? ఎంత? 30 రూపాయలు. అదే 30 అంటే నేను షాక్ అవుతున్నా. మన దగ్గర 2 కాంకులు వస్తాయి. 30 అన్నా కానీ కప్పు గింత పెద్ద ఉంటుంది చూడు. నేను అది అనుకున్నా 30 రూపాయలు అంటే కప్పు గింత ఉంటుంది చూడు. అనుకున్నా మనోడు ఫుల్ ఖుషి అవుతుండు. వీడియోలు వస్తున్నా.
ఫస్ట్ దాని అయితే కడుపులో పడ్డది. ఒక ఫస్ట్ విజిటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు వెనక చూసినట్టయితే హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం కనబడుతుంది కావచ్చు వెనక చిన్నగా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం అంతే. ఇంకా జర ముంగడికి పోతే మనకు సచివాలయం ఉంటుంది, సెక్రటరియట్. నాకు దారిపోలే కొన్ని అడుగుతా పెడతా మాట్లాడదు అనుకో. ఏ దాసా ఏ నైట్ డాల్ది ఆల్రెడీ మెరకు. నువ్వు ఏ టీషర్ట్ వేసుకున్నావు, ఏం చెప్తున్నావురా? అన్నా కాదన్న అడిగిన పాపం అంటే అడిగినట్లేదు, అడుకున్నట్టుంది. మంచిది మేమే ఒకటి యూనిఫామ్ రా. యూనిఫామ్ వేసుకుని ఏం పని చేస్తారా? ఇది ఒక బ్రాండ్ ఉంది, వీళ్ళు మారాలిగా. ఇక మీద వేసినప్పుడు ఇటువంటి చిలిపి చేష్టలు వేయకుర్రి. బయటకు వచ్చినప్పుడు హుందా ఉండరురా. ఇట్లా ఉన్నావు. మన ఊర్లో ఎట్లున్నా సరే దేక్ నీకు కావాలని ఇంకొక రూపాయలు కొనిస్తా. అదు సో ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కొంచెం ముందుగా రాగానే మీరు చూడొచ్చు వెనక మనకు సచివాలయం అయితే ఉంది. మొత్తం నైట్లు ఇంకా ఘోరంగా ఉంది. వెనక మీరు చూసినట్టయితే అమరవీరుల స్తూపం ఉంది. మొత్తం షేప్ అయితే భలే ఉంటుంది, మొత్తం మెరుస్తుంది ఇక్కడ పైన. ఇప్పుడు అలో లేనట్టుంది, టైం అయిపోయింది. కొంచెం డే టైంలో వచ్చి ఉంటే ఇద్దరు కావచ్చు, కానీ మన వీడియోనే అది కదా, నైట్ టైంలో సిటీలో తిరుగుదామని చెప్పేసి. లైటింగ్ మాత్రం సూపర్ ఉంది. ఎప్పుడన్నా ఈ వీడియో కాకుండా ఈ వీడియో పైన ఒకవేళ సపోర్ట్ వస్తే హైదరాబాద్లో 24 hours చేస్తాం. అప్పుడు అన్ని కవర్ చేసుకుందాం, అన్నిట్లకి ఎంట్రీ ఇద్దాం. అల్లకి ఎంట్రీ పోదాం, ఇళ్ళకి ఎంట్రీ పోదాం, మళ్ళీ పోదాం, అన్ని చూసుకుందాం. అప్పుడు డే టైంలో నైట్ టైం బయట చూసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ నక్లెస్ రోడ్ కొడదాం. ఓకే ఇప్పుడు అన్ని బయట చూసుకుంటూ కూడా తిరుగుడే మన పని. చలో ప్రజెంట్ అయితే నక్లెస్ రోడ్లో ఉన్నాం. అడి తిరిగినాం, ఇడి తిరిగినాం, యూటర్లు కొట్టినాం, ఆటర్లు కొట్టినాం, మొత్తం తిరిగినాం ఇవ్వరు దాకా. పోతుంటే ఇక ఇక్కడనే లవ్ హైదరాబాద్ కనబడ్డది. నేను కూడా చూడలేదు, మనల్ని చూసారు. పంజగుట్ట ఇటే కదా, పంజగుట్ట మాల్. పంజగుట్ట మాల్ నుంచి వెళ్ళి అడిదిక్కు కేబుల్ బ్రిడ్జ్, హైటెక్ సిటీ, ఇంకేమున్నాయి హైదరాబాద్. గజ్బోల్ ఏముంటది? ఏమో మొత్తం తెలుసు. గిట్లకి వెళ్ళిపోతాం. ఇడికెళ్ళి నాకు ఎరికే అంటాడు. ఆ రోడ్ దాటిపోయినాక అరే కానీ రైట్ మలిగేది ఉండే. సో ఇప్పటికైతే ఏం తినలేదు. ఇక్కడ నుంచి ఏమైనా చూసుకుంటా పోతాం, ఇక ఏమైనా కనబడితే తింటాం. అప్పుడు ఎప్పుడు మక్కలా ఏంటి రకం తిన్నాం. స్వీట్ కార్న్ అది తిన్నా ఒకటే, తినకున్నా ఒకటే. చిప్స్ తీసుకుందాం మరదారి. కమాన్ ఏ షర్ట్ వద్దు, అక్కడ లేసో బింగోనో ఏదైనా కంపెనీ. ఒక ప్యాకెట్ గింతుంది, అవి ఎప్పుడు ప్యాకెట్లు. ఏం పేరు? నీ పేరు? అక్కడ చిప్స్ తీసుకుందామని పోయినాం, కానీ ఆ చిప్స్లా నేను చెప్పినట్టుగా బ్రాండ్లు బింగోనో లేసో ఉంటే అవి తినబుద్ధి కాకుండా తీసుకునే వాళ్ళం. కానీ అవి ఎక్కడెక్కడ బ్రాండ్లు ఉన్నాయి, అవి బేకార్ బ్రాండ్లు ఉన్నాయి అవి. ఏ అట్లా అనదురా. From the ground we rose, now the city knows. Lights on, hearts fall, can't be but a soul. Fast life, no lows, highs we chose. Now we can't let them know, let them know. We don't stop now, we don't fold. Go all night, yeah, we don't go. ప్రసాద్ ఐమాక్స్ సార్ ఇది. ప్రసాదేనా అది? ప్రసాద్ సినిమా సినిమా నుండి రాలే. రిలీజ్ అయినా కానీ సినిమానే కదా రైట్. పోవా ఏ సినిమా కొత్త రిలీజ్ అయినా కానీ ఇలానే ఫస్ట్ షోనా? అంటే సినిమా హీరోలు అంతా వచ్చేది ఇడికేనారా? ఇట్లా పెద్ద కాదా, నాకు ఇట్లా పెద్ద అవేత్తరుగా స్టాచ్యూలు అవేనా? ఇప్పుడు ఏదైనా హీరో గారు హీరో మొన్న పుష్ప అప్పుడు ఇన్సిడెంట్ జరిగింది నేనేనా? ఇక్కడ మెట్లుంటే అదే మెట్ల మీద వడతా ఉంటారు. అడిగి చూసేద్దాం ఒకసారి. నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే దీని 4 స్క్రీన్లు ఉంటాయట. అంటే 4 సినిమాలు నడతాయన్నట. ఒకరోజు పొద్దుగాల వద్దాం, సాయంత్రం దాకా చూద్దాం. అది ఏమైతుందంటే మనకు ఏ డే ఇన్ సినిమా థియేటర్ అవుతుంది. సినిమాలు నడితే ఇట్లా నడుస్తాయి. మరి ఆడతాయి. మేము మా భాషలు నడుస్తాయి అంటాం అన్నట్టు. ఓకే, అట్లా కన్ఫ్యూజ్ మా భాషలు కూడా నడుస్తాయి అంటాం. కానీ
అది పోయిన తర్వాత చూద్దాం. ఇక మెట్ల మీద నిలబడి చెప్తారు నిజంగానే అదేంటిది ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి అంటాడు. అది డైలాగ్ ఈయనేగా. రైట్ రైట్ రైట్. సేమ్ అదే ఉన్నది. మనం ఆ రివ్యూస్ అలా చూస్తూ ఉంటాం కదా, మెట్లు ఉంటాయి ఆ నిలబడి చెప్తా ఉంటారు అనుకుంటా. సేమ్ అదే. వావ్ సూపర్ 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 సూపర్. సినిమా సూపర్ అంటే వేరే నెక్స్ట్ లెవెల్. థియేటర్ మొత్తం పలిగిపోయింది. పలిగిపోయింది. ఆ పాట ఒక్కొక్క పాట ఘోరం ఉంది. అమ్మ బాబాయ్ బ్రో బ్రో బ్రో. అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. గిడికెళ్ళి ఇస్తారు కావచ్చు తీసుకోవాలి కూడా. ఏ లేదు అక్కడెక్కడ ఇస్తారు కదా. ఒరే ఇక్కడనే ఎందుకు హోల్డ్ అవుతారు? మనం ఇంకా సిటీ మొత్తం తిరగాలి. ఓవర్ నైట్ ఇన్ హైదరాబాద్. మనం ఇప్పుడు ప్రజెంట్ కేబుల్ బ్రిడ్జి దగ్గర ఉన్నాం గాయ్స్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కింద దుర్గం చెరువా? అక్కడ చూడరా మొత్తం ఇట్లా ఫారెన్ వచ్చినట్టుంది. అక్కడ ముంగడ చూడ. ప్రజెంట్ హైటెక్ సిటీ దుర్గం చెరువు పక్కపండి అయితే ఉన్నాం. ఇప్పుడే కేబుల్ బ్రిడ్జ్ మీకెళ్ళి అయితే వచ్చినాం. మీకు ఆ వ్యూ కనిపించింది కావచ్చు. లైట్లు బంద్ చేసి దానికి టెంపరీ టైం ఉంటుంది అంటుండు మనోడు శేఖర్ గాడు. టైం వచ్చేసి ఎంత అవుతుంది తెలుసా? ఇగో 11:35. ఇంతవరకు ఇంకేం తినలేదు. ఏమైనా తినాలేదు ఏమైనా తీసుకురావారా? కింద పడేట అనిపించింది. రోడ్ పండు చూసుకుని వస్తున్నాం. ఏదైనా స్ట్రీట్ ఫుడ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఎక్కడ ఏం కనిపిస్తలేవు. అన్న అక్కడ చూడే బిల్డింగ్ లా కూర్యాక కూర్చున్నారా వాళ్ళు ఏమో పని చేస్తా ఉన్నారు. మనకు ఇట్లా డబ్బాకరం కనబడుతుంది చూసా. నాకు తెలిసి అట్లాంటి ఎంత ఆఫీసు ఎంత ఉంటది? ఒక ఆఫీసు లెంత్ ఒక ఫ్లోర్ ఎంత ఉంటది ఏమో. అరే టేబుల్ దొరుకుతారు ఇడా కదా? కాదే పర్మిషన్ తీసుకొని పెద్ద ఉందా ఏంటి టేబులా? కొలిసి చెప్తాం రా. కాదు అడుగు. ఇప్పుడు అద్దం కింద ఉంటుంది కదా అద్దం వేలు అంటే అట్లాంటి ఎంత పెద్ద ఉన్నా ఇక్కడ చూడ ఒకసారి. ఇవన్నీ అన్న చూసా ఐటీసీ పోయిన మీద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇంకో మీద ఇక్కడ ఉన్నాయి రావు. డైమండ్ ఎక్కడ ఉంటుంది అన్న గాని చూస్తే. నాకు తెలిసి వాన పెట్టినప్పుడు మేఘాలు వస్తాయి కదా, అప్పుడు మీద ఫ్లోర్ కనబడే కావచ్చు. చూడరు ఎంత మీదకి ఉంది డింపి ఒకళ్ళం స్టార్ట్కి. సో ఇక్కడ ముంగడ హోటల్ అయితే బాగున్నాయి. అంటే ఫుడ్ కోర్ట్లు మనం తినే ప్రిఫర్ చేసేది ఏమైనా ఉన్నాయో చూద్దాం. అన్నకు మన కూరగాయల గురించి తెలియక 120 రూపీస్కి అన్లిమిటెడ్ దమ్ బిర్యానీ అన్నాడు. టైం వచ్చేసి ప్రజెంట్ 12 అవుతుంది రాత్రి. ఇప్పుడైతే తింటున్నాం. ఫస్ట్ నాకే ఇచ్చిరు. చిన్నోళ్ళు తినాలని డింపికేసి ఇస్తే నాకు ఇచ్చిరు. తింటున్నా నేను. అదే నేను తింటున్నా. తిను నడిపి అసలే అన్లిమిటెడ్. డింపి అయితే మంచిగా వన్నాడు. మేము తిరుగుతా ఉంటే అన్నా డింపి వన్నాడు. అగో వాడు అప్పుడే కూర్పట్లు పడతా ఉండే. ఇద్దరు మధ్యలో వేసుకున్నారు కదా వాడికి కొనకుండేగా. ఇటు వచ్చిండు మధ్యలోకి మంచిగా కూరగాయల మీద ఏమన్నా చేతి మీద అనుకున్నాడు. జోకట్ కొడుతున్నది జో.
మైండ్ స్పేస్ నుంచి వెళ్ళి బయలుదేరుతూ మళ్ళీ సేమ్ కేబుల్ బ్రిడ్జ్ మీకు వెళ్ళి రిటర్న్ వెళ్ళిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 2 ఎంత అవుతుందిరా? 2 అవుతుంది. చెప్పిన నేను 1:30 అన్నా 2:01 అవుతుంది. మిడ్ నైట్ ఎక్కడ నైట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అడిగి పోయేటప్పుడు ట్రాఫిక్ ఉండే, మేము ఆగలేదు. ఇప్పుడు ట్రాఫిక్ కూడా లేదు. ఇక్కడ కూడా ఎక్కువ సేపు ఉండం. ఒక జస్ట్ వీడు ఆగుదాం అని చెప్పేసి జస్ట్ స్ట్రైట్ కాపిన. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? ఇటు దాకా వచ్చినప్పుడు దుర్గం చెరువు అంటే ఇక్కడ నాటలోడు ఆగుడు. అందుకే మనం వాళ్ళ ఐరన్ అయినాం మనం. అసలు 12కి చార్మినార్ పోదాం అనుకున్నాం, 2కి పోతున్నాం. 2:30 ఏమో వెళ్ళదు. నేను పోలే ఎప్పుడు. ఒకసారి ఇక్కడ చూడు వ్యూ చూడు మొత్తం ఇట్లా ఒకసారి. చార్మినార్ దగ్గర దాకా వచ్చినాం కానీ అక్కడ సైడ్ ఓనీకి లేనట్టున్నది. ఎవరు పోతలేరు, వాళ్ళని చూసి మేము పోతలేము. అక్కడ చూడొచ్చా ఫస్ట్ టైం చార్మినార్ నుంచి దగ్గరికి చూడు గడుదుపేట ఒకసారి. కూరగాడేమో వేరే సైడ్ నుంచి పోవచ్చు అంటుండు, వేరే దగ్గర నుంచి చూద్దాం ఒకసారి ట్రై. 2:36 అవుతుంది. అందుకనే పైకి ఎక్కనియరన్నా. మంచిగా దుంకని గయ దొరికింది. బిల్డింగ్ మీద దుంకుతా అయిపోగా ఈ జింగిడి గారు గిసంటోళ్ళు ఏబట్టి మంచంలో చూడరాకుండా అయిపోతుంది. ఇట్లా గింత దూరంలో నిలబెట్టాల్సి వస్తుంది మంచాలు మా దాంట్లో. అయినా మిడ్ నైట్ కాదు, చీకటి అవుతున్నట్టు కాదు కదా, తెల్లారుతుంది కదా ఆల్రెడీ. అదే 2:30 అవుతుంది. ఇంకా 2 గంటలు అయితే 4 అవుతుంది కదా, షాపులన్నీ ఓపెన్ అవుతాయి. అది వచ్చినావే 12కి వచ్చినాం. ఛాయ్ తాగుతారా? చార్మినార్ ఛాయ్ అంటారు గారు, ఏడ కనబడతలేదు. కూర అన్నట్టుగా వేరే దిక్కు పోయి చూస్తాం, ఒకవేళ అడిగి కన్నా దొరుకుతాయి. గివ్ అప్ అయితే ఇస్తలేం గైస్, వేరే రూట్ నుంచి వస్తున్నాం. ఇక్కడ నుంచి పోసేటట్టుంది. ఇక్కడ నుంచి కూడా ఏందాక పర్మిషన్ ఉందో చూద్దాం. అది ముందు అడిగి పోయేదాకా లేదా ఇంకా దగ్గరికి అయితే పోతున్నాం. అదే ఆడ దగ్గర ఉన్నారు అనుకో. డింపి ఆడ వన్నాడు ఇక లేపలే, అట్లే వండబెట్టి వచ్చినాం కార్లో. ఆయన కూడా నిద్రమబ్బి ఉన్నది. వీడి ఛాయ్ దొరుకుతుంది ఏమని వస్తుండేడు. సో మొత్తానికి ఇంత దగ్గరికి అయితే వచ్చినాం. మీరు చూడొచ్చు మన వెనుకనే ఉంది, దాన్ని ముట్టుకోలేము. కాకపోతే అంత దగ్గరికి ఓనిస్తలేరు. టైమింగ్స్ ఉంటాయి కావచ్చు దీనికి కూడా, ఎప్పుడన్నా కరెక్ట్ టైంలో వద్దాం. టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. ఇప్పుడు చార్మినార్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇది ఓవర్ నైట్ కాబట్టి ఒకసారి కామెంట్ అయితే చదువుతా. మనం ప్రతి ఓవర్ నైట్లో క్యాంపింగ్లో ఇన్స్టాలో మన సబ్స్క్రైబర్స్కి అంటే మన ఫాలోవర్స్కి వీడియో కాల్ చేద్దాం అనుకున్నాం కదా. సో అది మిస్ అయితే అయిపోయింది అనమాట. మొత్తం మేము తిరుగుడు మీదనే ఉన్నాం. సో ఇప్పుడు ఒక 5 కామెంట్స్ చదివి అయితే ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, ఒరే కళ్ళు చక్కగా కనబడతలేవురా, పండుకోక కావచ్చు. గొల్లపల్లి గణేష్ అని ఉంది, సూపర్ అన్న అని కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ బ్రో. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నన్ 5956 అని చెప్పేసి ఉంది. ఏమని కామెంట్ చేసిండంటే, అన్న లారీలో క్యాంపింగ్ వీడియో చేయండి అన్న అని చేసిండు. కూరగాయలు ఆల్రెడీ ఒక లారీ సెడి చేసిండు, త్వరలోనే వస్తుంది, గెట్ రెడీ ఫర్ దట్ వీడియో. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హరీష్ చా 7533, అన్న సూపర్ ఫన్ టీమ్, మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వంశీ బ్రో ఫుల్ కామెడీ, నవీన్ కూడా ముందుకు రండి తీసుకురండి అన్న. నవీన్ ముంగడికి వస్తావా? అయ్యో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాగేంద్ర రెడ్డి శ్రీ అని చెప్పేసి కామెంట్ చేసిండు. బ్రో డాంగ్లీ ముస్లిం అని చెప్పేసి కామెంట్ చేసిండు. కాదు, ఇది హిందూసే. దీని పేరు అసలు పేరు అజయ్. అంటే ఇప్పుడు మా టీంలో వీళ్ళే దొరికారు కాబట్టి వీళ్ళు ఉన్నాం. నెక్స్ట్ టైం ఇంకా వేరే వాళ్ళు కూడా మీరు అనుకున్నట్టుగా ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళు కూడా యాడ్ అవుతారు, నో ప్రాబ్లం. అంటే మనం దాంట్లో సెట్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే వస్తూ ఉంటారు అనమాట. అటువంటి మా దాంట్లో ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ F4D అని చెప్పేసి కామెంట్ చేశారు. ఐఎమ్ లాఫింగ్ ఎక్స్ట్రీమ్లీ అట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వీడియోలో మన దాంట్లో కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సంథింగ్ యాక్టివిటీ ఉంటుంది. సో అన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి మీరు ఏ విధంగా ఎంజాయ్ చేయగలిగితే ఆ విధంగా ఎంజాయ్ చేయరు. కొద్దిగా కళ్ళు మూసుకుపోయినట్టు అవుతున్నాయి. కార్ని ఎక్కడన్నా ఒక సైడ్కి పెట్టి ఒక 1.5 hour 2 hours చిన్న న్యాప్ అయితే వేస్తాం. 3 అవుతుంది కాబట్టి ఒక 4:30 వరకు 1.5 hour. కాకపోతే చాలా దూరం మనం చార్మినార్ చాయడానికి వచ్చాం కానీ లేదు కదా, ఏడ తాగుతారా అసలు తెలియదు నాకు. అభిషేకం కూడా తెలియదు. ఈ గలీలో లేదు, ఆ గలీలో లేదు. మీకు ఒకటి తెలుసా, ఎటు చూడు 4 ఆపుతారు కదా, ఇంకా ఇటుది కాపలేరు అనుకుని ఇటు వచ్చినాము కాబట్టి దగ్గర దాకా వచ్చినాం. ఇంకా అక్కడ సైడ్ అయితే చార్మినార్ చాయ్ అంటే ఇరాన్ చాయ్ అనుకుంటా, ఏమో కావచ్చు మేబీ. వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా చార్మినార్ దగ్గర ఛాయ్ తాగే వాళ్ళు ఉన్నట్టయితే కామెంట్ చేయరు. మనం నెక్స్ట్ టైం ఇప్పుడు 24 hours హైదరాబాద్ చేసినప్పుడు అప్పుడు దానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే కార్ దగ్గర డింపిగా ఉండడం, మరి వాళ్ళని వేసుకోరు కార్. ఆయనతో పోలీసులు వచ్చి రోడ్డు మీద ఎక్కించుకోరు, అట్లే అంటున్నాడు. వాళ్ళు ఎక్కించుకొని పోయినా కానీ అట్లా ఉంటాడు ఆయన. అటు పోయేటప్పుడు మేము చూడలేదు, రిటర్న్ వచ్చేటప్పుడు మేము గమనించింది ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఎంట్రెన్స్ ఉంది ఏంటిదో.
అడికి లోపలికి పోనీకి. అంటే ఆ టైంలో అక్కడ నుంచే ఏదైనా యాక్టివిటీ జరిగితే ఇక్కడ నుంచి ఇడికి వస్తే లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా నవాబ్స్ ఉంటారు కదా, వాళ్ళు చూసేవాళ్ళేమో మాటర్ చేయడానికి ఇట్లా ఆ విధంగా ఎన్నుండేనో మొత్తం అన్ని డెమాలిష్ అయిపోయినట్టుని. ఒకసారి బ్యాక్ వెళ్ళిపోరు ఒక 200 years 300 years అట్లా. ఇక్కడ మొత్తం ఎట్లుంటాను ఏదో సినిమా ఇట్లా నిలవడానికి మొత్తం ఇట్లా మారిపోతుంది చూడు, అట్లా అయిపోతే అనిపిస్తుంది ఒకసారి చూస్తుండే. చూడు అట్లా ఎట్లుంటారా, భలే ఉంది. ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు 4 సైడ్లు అటు ఇటు ఇటు మొత్తం ఏరియా మొత్తం ఉండే కావచ్చు. కాకపోతే మానవుల మనుగడ కొనసాగుతున్న కొద్దీ ఇవి మారిపోతూ ఉంటాయి. ఏదైనా అంతే. నేను చిన్నప్పుడు చూసిన అడవులే లేవు ఇప్పుడు. మరి రేపు నెక్స్ట్ జనరేషన్, మా పిల్లల జనరేషన్ వచ్చే వరకల్లా ఇప్పుడు ఉన్నాయి కూడా ఉండయి. నాకు తెలిసి అడవులే ఉండే. ఇక మనం ఉన్నప్పుడు ఘోరం అయిపోతుంది పరిస్థితి. ఫ్లైట్లు వస్తుంటే నైట్ టైం ఫ్లైట్లు వస్తుంటే ఎక్కడ ఖాళీ ఏరియా కనబడతలేదు, మొత్తం లైట్లే. లాస్ట్ టైం ఎటో పోయినాం మేము, మొత్తం లైట్లేరా, అంతేనా, ఖాళీ ఏరియా కనబడతలేదు ఏడా. డాంగ్లీ కూడా వన్నాడు, అయిపోయింది 2వ వికెట్ కూడా కథం. నేను కూడా నడుపుకున్నా అంటే నువ్వు నన్ను మాలాడితలేరు మరి ఎవరు, నన్ను మాలాడితేనే మెలకతోటి ఉంటా. డివైడర్ మీకెళ్ళి పోతా. మ్యాక్సిమం ట్రై చేసినాం నిద్రపోకుండా కొడదామని చెప్పేసి. నిద్ర వచ్చినట్టు అవుతుంది, నా కళ్ళు కూడా చెట్లు అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే కార్ ఎక్కడన్నా సైడ్ కాపుకొని ఎక్కడన్నా ఒక గంట అట్లా వండుకొని అయితే ట్రై చేద్దాం. ఇంకా అర్ధగంట ఎక్కువ కూడా అవుతుండొచ్చు. చూద్దాం, ఎక్కడన్నా సైడ్ పెట్టుకుని అయితే కొద్దిసేపు పడుకుందాం. ఇక అర్ధగంట అనుకుని దగ్గర 1.5 గంటలకు ఎక్కువనే పన్నాం. టైం వచ్చేసి మీరు వచ్చి 5:20 అవుతుంది. మెల్లగా మళ్ళీ మూవింగ్ స్టార్ట్ చేద్దాం. అదే తెల్లారుతూనే ఉంటుంది. 5:30 అవుతుంది. మీరు వాళ్ళు అన్నా సరే తీరా తెచ్చినారా కూర. గుడ్ మార్నింగ్ పూరా. గుడ్ మార్నింగ్. అన్నప్పుడే గుడ్ మార్నింగ్ అయిందట. కళ్ళు మండుతున్నాయి, పండుకోకుండా అట్లే కొడదామంటే కదరా, కళ్ళు మండుతున్నాయి. ఎందుకు అని ఒకరోజు వండుకోకపోతే ఏమవుతుంది. సినిమాలో స్టార్ట్ చేసే ముందు పూజలు చేస్తారు కదా, అవన్నీ ఈ టెంపుల్నే అయితే అట గాయస్. చూడరు, అదే టెంపుల్ పక్క వంటి వస్తున్నాం. ఏం దేవుడు ఉంటారా? ఓం నమో వెంకటేశాయ నమః. ఇదేం బస్ రో, ఎర్ర ఉంది. ఎర్ర బస్ అంటే ఇదేనా? అప్పుడు ఇట్లా ఉంటుండే కావచ్చు వెనకట, అందుకే ఎర్ర బస్ అని పెట్టారు. ఇప్పుడు ఎర్ర బస్సులు కనబడతలేవు. ఇవాళ చూస్తున్నాం. మేము ఉన్న ఏరియా మొత్తం ఫిలిం నగర్కి సంబంధించి. ఫిలిం నగరే కదరా మనం తిరిగేది? ఫిలిం నగరే. అందరూ రోడ్ల పంటి ఎర్లీ మార్నింగ్ నిలబడినారు. ఏందా ఎటు పోతారా అని చెప్పేసి అడిగితే అదేంటిది జూనియర్ ఆర్టిస్టులు అట, సినిమాలో తోలుకోపోతారట.
టవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవే హైదరాబాద్లో హైయెస్ట్ ఫ్లోర్స్ టవర్స్ అన్నమాట. 150 ఫ్లోర్స్. 150 అమ్మా. చూపిర్రా బిల్డింగ్ 150 ఫ్లోర్ రా. ఇంకా 150 ఫ్లోర్ గుంజు కిటికీలో చూపిరా. ఇట్రా 150 ఫ్లోర్లు అవి బిల్డింగ్ హైయెస్ట్ హైదరాబాద్ లో. 150 హైయెస్ట్ అంటే 150 ఉంటుంది అది ఇప్పుడు లెక్కేసినా లెక్కపడదు కనబడతలేదా మరి ఆడుకుంది ఆల్రెడీ టైం వచ్చేసి 6:20 అయితే అవుతుంది. మనకు సన్ రైజ్ టైం వచ్చేసి 6:10కే ఉందన్నమాట. సో అఫీషియల్గా మన ఓవర్ నైట్ ఇన్ హైదరాబాద్ వచ్చేసి సూపర్ అయింది. నిద్ర లేదు ఏం లేదు. ఒక 2 గంటలేమో అక్కడ ఆపుకుని గడవన్నాం. ఇక వీడైతే అందరికంటే ఎక్కువ నిద్ర పోయింది. వీడే మంచి నిద్ర కవర్ చేసింది. వీడు నో టెన్షన్ అయిపోయింది దీనికి. అదే మెల్లగా ఎండ వస్తున్నట్టు ఇంకా కనబడుతుంది కానీ ఇంకా బయటకు వస్తలేదు. ఇంకెంత లేదని ఇంకొక గంట పడుతుంది కావచ్చు మనకి ఎండ కనబడడానికి. చక్కగా బెంగళూరు ఉంది పోమా. బెంగళూరా బోర్డు ఉంది బెంగళూరు బోర్డు. నీకే మంచిగా వండుకుంటారు వెనుక. ఎట్లా అనిపించిందిరా ఇంటిగా? నాకదో డిఫరెంట్ ఫీల్. ఎందుకంటే మనం ఇప్పటి వరకు ఇట్లా నేను ఎప్పుడు లేను నైట్లో ఊళ్ళోనే ఉంటాం ఎప్పుడైనా. ఈ తిరుగుడు అది అంతా ఇద్దరికి ఏదో స్ట్రెస్ లేకుంది నాకు. అది నిజంగా చెప్తున్నా. నీకు స్ట్రెస్ ఉందా? అంతే అటు ఇటు తిరుగుతున్నా. అంటే పండుకున్నాను కాదు స్ట్రెస్ అయింది. దింపారు కదా అటు ఇటు. రాలే. అవును రాలే. వచ్చిందట దగ్గరికి రాలే. మేము పోయొచ్చినాం. దగ్గరికి పోయినాం తెలుసా అన్నాడు. మంచిగా ఇడబెట్టిపోయినాం అట్లే. కానీ అటు ఇటు తిరిగి కదా మామూలు. ఇక అంతే మన విలేజ్ లో ఉన్నట్టుంటుంది. ఇక అంతే. ఇక్కడ డాంగ్లీ మిస్టర్ డాంగ్లీ గారు అంతా తిరిగిందే చూసిందే అట. లేదు నేను అంత తిరిగిండు చూసిండు. లేదు నైట్ టైం మొత్తం ఇట్లా ఒక కాల్లో తిరగడం అనేది భలే అనిపించింది అన్న. అది ఓవర్ నైట్ చాలా బాగుంది. అది చార్మినార్ కాడికి పోయినప్పుడు అది మన లోపల కొనిస్తే అయిపో అనిపించింది నాకు. ఇంకోటి ఛాయ్ ఆడ మిస్ అయినాం కదా. ఆ చార్మినార్ కాడ ఛాయ్ తాగలేదు కదా. అదొక్కటే నాకు అది అనిపించింది నర్రస్ అంతే. మిగతాదంతా ఓకే మొత్తం సూపర్ ఎంజాయ్. నైట్ మొత్తం తిరిగినాం కాబట్టి ఎంజాయ్. కూరగాయలు వచ్చేసి ఇంత ముందుకు ఏదో పని కోసం హైదరాబాద్ వచ్చిండట. అప్పుడు 4 రోజులే ఉండి తట్టుకోలేక వెళ్ళిపోయినాడ. మరి ఇప్పుడు ఒక జమాన్లా హైదరాబాద్ వీడియో మళ్ళీ హైదరాబాద్ ఎందుకు రా అనుకున్నా. నేను అదే అనుకున్నా ఫస్ట్. కాకపోతే ఇలా మన టీం తోటి ఎంజాయ్ చేసిన కొంచెం. చార్మినార్ చూసినా అన్నావు కదా ఇంతకుముందు. చూసినా మిస్ అయినవరా వీళ్ళు లేకపోతే అయిపో వీడి ద్వారా చూడలే అన్నాడు. అయినా ఫస్ట్ అయినా కాడికి చూసినావుగా. మస్తు ప్లేసులు ఇంకా దగ్గరికి పోయి మేము లోపలివి ఎక్స్ప్లోర్ చేయలేదు. కొన్ని మాల్స్లలోకి వెళ్దాం అనుకున్నాం, కొన్ని పార్కులలోకి వెళ్దాం అనుకున్నాం, ఇంకా కొన్ని ప్లేస్లలో ఎంట్రెన్స్ ఉంటుంది అవిట్లకి వెళ్దాం అనుకున్నాం. అవన్నీ కవర్ కాలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ వీడియో పైన సపోర్ట్ వస్తే నెక్స్ట్ టైం 24 hours ఇన్ హైదరాబాద్ చేద్దాం. 24 hours ట్రై చేద్దాం. ఒకవేళ అన్ని కవర్ అయింది అనుకో ఓకే. కవర్ కాలేదు అనుకో నెక్స్ట్ 48 hours చేద్దాం. ఎటువంటి మొత్తం కవర్ చేయాలి. అంటే చార్మినార్ ఉన్నదంటే చార్మినార్ దగ్గర పోయి దాన్ని ముట్టుకొని అక్కడ ఎక్స్పీరియన్స్ అయి రావాలి. ఇప్పుడు ఏదైనా మాల్ ఉన్నదంటే మాల్ లోపలి పోయి ఎక్స్పీరియన్స్ అయి రావాలి. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ఉన్నది అంటే దానిలో పోయి బోటింగ్ చేయాలి, బుద్ధుని దగ్గర దాకా పోయి రావాలి. అట్లా మొత్తం డీటెయిల్ గా మస్తు ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒక నైట్ లో ఎంత కవర్ అవుతుందో అంత ట్రై చేసినాం. మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేసినాం. నేను వాడు శేఖర్ గారు ఇద్దరు నిద్రపోలే ఎక్కువ. వీళ్ళందరూ ఆల్మోస్ట్ ట్రిగర్ ఇవ్వరు దాకా ఇప్పుడు అంటారు మళ్ళీ. సరే అందుకే నేను కంపల్సరీగా ఒక దగ్గర గ్యాప్ ఉండాలని చెప్పేసి ఒక దగ్గర ఆపుకుని ఒక 2 గంటలు అయితే నిద్ర పోయినాం. అది కొంచెం ప్లస్ పాయింట్ అయింది. లేకపోతే ఇదివరకు కళ్ళు మొత్తం ఇలా వీక్తుండే. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది, ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నాం. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్.